నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో 3 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ రోజు కూడా కిరికెర పంచాయతీలో పర్యటించారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రారంభోత్సవ సమయంలో చాలా మంది అభిమానులు అయితే రావడం జరిగింది. ఎందుకంటే సినీ నటుడు కాబట్టి నందమూరి బాలకృష్ణకి మామూలుగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా రాయలసీమలో ఇంకా ఎక్కువ. హిందూపురంలో ఆయన 3 సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అభిమానుల వల్లే గెలుస్తూ వచ్చారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేశారు. అక్కడ ప్రజలకు కూడా ఇప్పుడు ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి పదవి చేపట్టాలి, మంత్రి పదవి ఆయన తీసుకోవాలి. ఆయన అడిగితే ఇవ్వకపోవడానికి ఏమంటూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దానికి బాలకృష్ణ గారు ఏమొచ్చేసి ఖచ్చితంగా తీసుకుంటాను, ప్రతి దానికి ఒక సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు తీసుకుంటానంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది. అయితే చాలామంది బాలకృష్ణ అభిమానులు అయితే మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఆయనకు అవసరం లేదు, మంత్రి పదవి అవసరం లేదు. ఏం చేయాలనుకుంటే అది చేసేయగలడు తెలుగుదేశం, ఎందుకంటే వాళ్ళదే కాబట్టి. కాకపోతే బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తే అది ఎంతవరకు ఎలా ఉంటుంది, రోజుకి ఎన్ని సంచలనాలకు తెరతీస్తుందో తెలియదు. అది ఒక భయంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోకి తీసుకోవడం లేదు బాలకృష్ణని.